పాక్ ఇండియా మధ్య నిజంగానే వార్ సైరన్ మోగుతోందా? ఉదయం 2 మిగ్ విమానాలు కూల్చేశామంటున్న పాక్ ప్రధాని మాటలను ఇండియా అయితే ఖండించినట్లుగా తెలుస్తోంది. పాక్ భూభాగంలో ఒక మిగ్ విమానం కూలిపోయినట్లుగా ధృవీకరించారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్. ఐఏఎఫ్ పైలట్ తప్పిపోయిన మాట వాస్తవమేనంటున్నారు. అయితే పాక్ చెబుతున్నట్లుగా వారి అదుపులో ఉన్నాడో లేడో ఇంకా నిర్ధారణ కాలేదని అంటున్నారు. ఇవాళ ఉదయం పాక్ దళాలు భారత భూభాగంలో దాడులు చేశాయని, పాక్ ప్రయత్నాలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రవీష్ కుమార్ తెలిపారు. మొత్తానికి అసలు ఏం జరుగుతోంది? ఉదయం నుంచి కూడా వారికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతోందా? దీనికి సంబంధించి మనం ఒక డిబేట్ కొనసాగిద్దాం. మనతో డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే అంతర్జాతీయ విశ్లేషకులు ఇంటర్నేషనల్ అనలిస్ట్ అయిన ఎం కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం దాదాపుగా 15 రోజులు ఇవాళకి 12 రోజుల తర్వాత మనం ప్రతీకారం తీర్చుకున్నామని సంబరాలు చేసుకున్నాం. కానీ ఖచ్చితంగా మళ్లీ కవ్వింపు చర్యలకి పాక్ పాల్పడుతుంది అనేది ముందుగానే గమనిస్తూ వచ్చాం. అదేవిధంగా ఇవాళ ఉదయం చూసుకుంటే నిన్న మొన్న అంతా కాస్త సైలెంట్ గా ఉన్న పాక్, బట్ ఇవాళ చూసుకుంటే 2 యుద్ధ విమానాలు వచ్చాయని, మన యుద్ధ విమానాలు కూడా అక్కడికి వెళ్ళాయని, టెస్ట్ కోసం వెళ్ళాయని సంథింగ్, అంటే ఏదో జరుగుతోంది. ప్రతి భారతీయుడిని కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. ఒక సీనియర్ విశ్లేషకులుగా మీకేమనిపిస్తోంది? భారత్ పాకిస్తాన్ల మధ్య, 2 దేశాల మధ్య ఉగ్రవాదం లేదా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు. గత 25-30 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నటువంటిది పరిణామం. ఈ పరిణామాలని మనం చూసినప్పుడు పాక్ అనేటువంటిది ఉగ్రవాద ప్రేరేపిత దేశం అనేటువంటిది అంతర్జాతీయంగా అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఆ ప్రేరేపిత అనేటువంటి దానికి కాశ్మీర్ అనేటువంటిది ఒక ప్రాంతంగా ఉన్నది. కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతున్నారు. దాంతోపాటు పాక్ మన ఆక్రమిత కాశ్మీర్ నుంచి అక్కడ కొంతమందిని తయారు చేసి పంపిస్తున్నారు. 2 విధాలుగా జరుగుతూ ఉంది. అందుకని మనం మొదటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ సూత్రప్రాయంగా అటువంటి పరిస్థితుల్ని నివారించాలని సూత్రప్రాయంగా చెబుతున్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అందుకు అనువైనటువంటి చర్యలను తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి అనేటువంటిది తలెత్తింది. గత 4 సంవత్సరాలుగా చూసినప్పుడు యూరి సైనిక కేంద్రం మీద దాడి జరిగిన తర్వాత మనం మన భారత సైన్యం మెరుపు దాడులు లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి మనం చేసిన తర్వాత అప్పటి నుంచి చూస్తే 2 సంవత్సరాలు అయింది. కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు లేకపోతే ఉగ్రవాద దాడుల్లో మరణించేటువంటి పౌరులు కానివ్వండి, ఉగ్రవాదులు కానీ, సైన్యం కానీ సంఖ్య పెరిగింది తప్ప, అంటే 2014, 15, 16, 17 ఈ 5 సంవత్సరాల్లో చూస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఉగ్రవాదాన్ని అణిచేందుకు అని చెప్పిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో, ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లో దాడులు అనేటువంటి క్రమంగా పెరుగుతున్నాయి. చనిపోయినటువంటి వాళ్ళు కూడా అటు ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అందువల్ల గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ వల్ల ఉగ్రవాదం ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. అయితే ఇక్కడ ఒక్క అంశం కోటేశ్వరరావు గారు, గతంలో జరిగిన అంటే 1917లో జరిగిన యుద్ధం కానివ్వండి, లేదంటే కార్గిల్ కానివ్వండి, ఇప్పుడు ఈ మూడిటికి వ్యత్యాసాలు చూసుకుంటే కాశ్మీర్ భూభాగం గురించి గతంలో జరిగితే ఇప్పుడు ఉగ్ర దాడులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే WTC మీద ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇండియాకు ఒక రకంగా యుఎస్ కూడా సపోర్ట్ ఇవ్వడం, మన సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రమూకల్ని అంతమొందించండి అని ఒక రకమైన సపోర్ట్ ఇస్తూ రావడం చూస్తుంటే భారత్ ఖచ్చితంగా కసి తీర్చుకోవాలనుకుంటూనే వస్తోంది. బట్ కానీ మీరు అన్నట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ తర్వాతే ఇది పెరగడానికి గల కారణం ఏంటి? ఉగ్రవాదం లేకపోతే ఉగ్రవాదులు తయారు కావడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా గత 3-4 సంవత్సరాలుగా కాశ్మీర్లో, అక్కడ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో లేకపోతే కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని లేకపోతే బీజేపీ అనుకూల ప్రభుత్వాన్ని ఏదో విధంగా అక్కడ కూర్చోబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం దేశం అంతా చూసింది, మనం కూడా చూసాం. చివరికి ఆ బీజేపీ సంకీర్ణంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బీజేపీ బయటకు వచ్చి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ఆమె ప్రభుత్వాన్ని కూల్చేసింది బీజేపీని. ఇప్పుడు అక్కడ ఏమి అసలు పౌర పరిపాలన అనేటువంటిది లేకుండా పోయింది. అందుకని అందరూ చెప్తున్నది ఏమిటంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్
అంటే అక్కడ వాళ్ళకి కాశ్మీర్ లోయలో ముఖ్యంగా 6 నెలలు పని ఉంటే 6 నెలలు పని ఉండదు. టూరిజమే ప్రధానమైనటువంటి వనరు. అందుకని అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం కానివ్వండి, లేకపోతే అవిద్య కానివ్వండి, వెనుకబాటుతనం, వీటన్నిటిని సమగ్రంగా పరిష్కరించి ఉగ్రవాదానికి దూరంగా చేయాల్సినటువంటి కర్తవ్యం మన ప్రభుత్వాల మీద ఉంది. అది రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు. అటువంటి దానిలో మనం సక్సెస్ కాల, వైఫల్యం చెందాం. అందుకని ఇటువంటి వైఫల్యం చెందినప్పుడు మీకు ఉగ్రవాదం అనేటువంటిది ఒక భారతదేశ సమస్య కాదు. మనం 60 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉగ్రవాదం ప్రారంభమైంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 1965-63 నుంచి ఈశాన్య రాష్ట్రాలని మనం చెప్పుకునేటువంటి రాష్ట్రాల్లో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు తయారయ్యారు. అందుకని మనకి 60 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఈ అనుభవం ఏం చెప్పిందంటే వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని అక్కడ ఆ పరిస్థితులను నివారించాలని చెప్తా ఉంది. ఆ నివారించడంత కాలం ఉగ్రవాదులు తయారవుతూనే ఉంటారు. ఒక ఉగ్రవాదికి పోతే ఇంకొక ఉగ్రవాది వస్తాడు, ఒక దుర్మార్గుడు పోతే ఇంకొక దుర్మార్గుడు వస్తాడు. అందుకని దానికి ఏం చేయాలనేటువంటిది ఇవాళ యావత్ దేశం కూడా చర్చించాలి. ఇక్కడ మన ఇండియా అంటే ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో మొన్న, ఆ తర్వాత పరిస్థితిలో మనం చెప్పడం జరిగింది ఇది పాక్ కి భారత్ కి జరిగిన యుద్ధం, లేదంటే ఈ సర్జికల్ స్ట్రైక్స్ కాదు, తీవ్రవాదానికి భారత్ కి మాత్రమే జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. అయినా సరే పాక్ నుంచి ఏ ఒక్కరు కూడా ఇక్కడ నిజంగా తీవ్రవాదులు ఉన్నారు, మేము వాళ్ళకి షెల్టర్ కల్పిస్తున్నాము, వాళ్ళనే వీళ్ళు ఏరిపారేశారు అనేది ఒప్పుకోకుండా కనీసం ఇంకా పాక్ భారత్ మీద యుద్ధం ప్రకటించడం, లేదంటే ఇవాళ 2 యుద్ధ విమానాలు రావడం, దీన్ని చూస్తుంటే ఎందుకు అంటే ఆ వక్ర బుద్ధి అనేది పాక్ లో మారదంటారా? వక్ర బుద్ధి అని కాదు, ఇవాళ ఒక విధంగా పాక్ గత ఒక ఏడాది కాలంగా లేకపోతే గత కొంతకాలంగా మనం చెప్తున్నాం పాక్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. అమెరికా ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి సాయాన్ని నిలిపివేసిందని, అట్లాగే సౌదీ అరేబియా జనవరి నెలలో $3 బిలియన్ క్యాష్ రూపంలో అంటే చేతి ఖర్చులకు అందించిందని, అట్లాగే ఇంకొక $3 బిలియన్ చమురు బాకెల్ని వాయిదాలుగా ఇవ్వడానికి అంగీకరించిందని చెప్తున్నాం. అందుకని ఆ విధంగా పాకిస్తాన్ అనేటువంటిది మనకంటే పేద దేశం, దరిద్రంలో ఉన్నది, అది అందరికీ తెలిసింది. అటువంటి దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటానికి అది సహజంగానే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం చేసేటప్పుడు దాని వల్ల మనం చిక్కుకోకూడదు అనేటువంటిది మనకు ఉండాలి. ఇప్పుడు ఒక విధంగా చూస్తూ ఉంటే మన నరేంద్ర మోడీ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, మీరు చూస్తే పాకిస్తాన్ అణచివేయాలి, అది ఇబ్బందుల్లో ఉంది, ఇదే సరైనటువంటి సమయం అని మనకి చెప్తున్నారు కదా. అంటే ఏమిటి, ఒక విధంగా పాకిస్తాన్ ని రెచ్చగొట్టినట్టు. ఈ పరిస్థితిని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా ఏమన్నా తీసుకుంటుందా అనేటువంటిది ఇప్పుడు మనకి ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నటువంటి ప్రకటన గానీ ఇవన్నీ చూస్తే తెలుస్తా ఉంది. ఇంకొకటి, ఇవాళ ఇందాక మీరు అన్నట్టు 2 మిగ్ విమానాలని వాళ్ళు కూల్చేసామని చెప్పారు. మొదట మన వాళ్ళు అసలు మన విమానం కూలలేదని చెప్పారు. తర్వాత ఏమో టెక్నికల్ సాంకేతిక లోపాలు ఏర్పడి మన విమానం మన కూలిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఒక విమానం కూలిపోయిందని, అది అసలు అది ఎక్కడో ఓల్డ్ వీడియో ఏదో పంపించారు అని కూడా చెప్పారు మనం అని చెప్తున్నారు. సరే, యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇటువంటి దాడులు జరిగినప్పుడు మొట్టమొదటి బలయ్యేది వాస్తవం. అటు పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఇటు భారతదేశం వైపు నుంచి కానీ ఆ నిజాన్ని వెంటనే ఒప్పుకోరు. అది టాక్టికల్ కూడా కావచ్చు, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. నిర్ధారించుకోవాలి, వాళ్ళ వాస్తవాలను చెప్తే దాని మీద రియాక్షన్, దేశంలో రియాక్షన్ 2 వైపులా ఎట్లా ఉంటుంది ఏమిటని ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మనం మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అందుకని మనం యాజ్ ఇట్ ఈజ్ గా దాన్ని తీసుకోవద్దు. నిర్ధారించలేము, అట్లాగని కాదని కూడా మనం చెప్పలేము. అందుకని ఈ విధంగా చూసుకున్నప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు, నేను జస్ట్ ఇంతకు ముందే పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఫుల్ టెక్స్ట్ లేకపోతే ప్రకటన చూశాను. దానిలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత పార్లమెంట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు, అట్లాగే విధంగా న్యూక్లియర్ కమాండ్ ఏర్పాటు చేశాడు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి ఎత్తుగడ కూడా దీనిలో కనిపిస్తా ఉంది. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, మేము అవసరమైతే మా అణ్వాయుధాలను మేము ప్రయోగిస్తాము చెప్పేసి బెదిరింపు, డైరెక్ట్ గా బెదిరింపరు, కానీ ఇటువంటి సమావేశాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్తల్ని
ప్రత్యర్థిని బలహీనపరచడానికో లేదా ఆలోచన అందుకని మైండ్ గేమ్ అనేటువంటిది కూడా ఇప్పుడు సాగుతా ఉంటది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా మైండ్ గేమ్ అనేది డెఫినెట్ గా ఉంటది. క్రికెట్ మాజీ ప్రముఖ క్రికెటర్ గనక అటువంటి మైండ్ గేమ్స్ లో ఉంటది. రెండోది ఇమ్రాన్ ఖాన్ వెనకాల ఉండేటువంటి సైన్యం కూడా ఇటువంటి మైండ్ గేమ్ ని సహజంగానే ఆడుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ లో దానికి అనుగుణంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏమిటనేటువంటిది మనకు కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఎప్పుడైతే మన జవాన్ల మీద దాడి జరిగిందో, మానవ బాంబు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ప్రతి భారతీయుడు కూడా కసి తీర్చుకోవాలి పాకిస్తాన్ మీద అనే పట్టుదలతో ఉన్నారు. రైట్, అంటే ఈ సమయంలో ఇప్పుడు భారత్ ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే యుద్ధానికి మూవ్ అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? యుద్ధం ఎప్పుడు కూడా సరైనది కాదు. ఖచ్చితంగా అంటే జనాల నుంచి అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి ఒక సపోర్టు, అందరిలో ఐకమత్యం కావాలని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కోరుకుంటారు. బాంబులు మేం పేలుస్తాం, గన్నులు మా దగ్గర. సార్ చెప్పినట్టు కాశ్మీర్ లో ఉగ్రవాదం ఉన్నటువంటి దగ్గర ఐకమత్యం ఉంటే ఆ జనం సపోర్ట్ చేయరు ఉగ్రవాదులకు అనేటువంటిది, అది ఫ్యాక్ట్. బట్ కానీ అక్కడ మనం అసలు అది జరిగే పని కాదండి కదా. జరిగే పని కాదు, ఏది అసాధ్యం కాదు. మనకి రాజకీయపరమైనటువంటి లక్ష్యం ఉండాలి. అక్కడ శాశ్వతంగా ఉగ్రవాద సమస్యను పరిష్కరించాలంటే అంతకు మించి మరొక మార్గం లేదు. ఇంకొకటి యుద్ధం గురించి లేకపోతే ఉగ్రవాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన పుల్వామాలో 40 మందిని చంపేసినటువంటి కొద్ది రోజుల ముందు ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి సిస్తాన్ బెలూచిస్తాన్ అని ఇరాన్ ప్రాంతం ఉన్నది, ఇరాన్ రాష్ట్రం. మనకి కాశ్మీర్ అయితే ఇరాన్ రాష్ట్రంలో పాకిస్తాన్ వైపు నుంచి వెళ్లినటువంటి వేరే ఒక ఉగ్రవాద ముఠ 27 మంది నేషనల్ గార్డ్స్ ఇరాన్ సైన్యాన్ని చంపేసింది. మన దగ్గర 40, అక్కడ 27. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా అనేక మంది అటు ఇటు చంపుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఆ ఉగ్రవాద సంస్థల మీద ఇరాన్ పాకిస్తాన్ మధ్య గాని లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య గాని ఎప్పుడు యుద్ధాలు రాలేదు. ఈ విధమైనటువంటి కవ్వింపులు లేకపోతే కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి జరిగి దెబ్బకి దెబ్బ తీయడం అనేటి ఉంటది కానీ యుద్ధాలు అనేటువంటివి రావు. యుద్ధాలు ఎవరి మీద చేస్తారు అనేటువంటి ఇందాక ముందు చెప్పినట్టుగా యుద్ధాలు జనం మీద చేయరు. ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు దొంగ దెబ్బ తీసి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఎవరి మీద దాడి చేస్తాడు ఏ దేశం గాని. అందువలన ఉగ్రవాద సమస్యల మీద రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తినటువంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. అసలు ఈ యుద్ధంకి వెళ్ళడం అనేది సమంజసం కాదంట. సమంజసం కాదు. ఉగ్రవాదం సమస్య మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని ఇతర పద్ధతుల్లో మనం నివారించాలి తప్ప యుద్ధం చేయడం అంటే ఏమిటి? మన సైన్యం మొత్తాన్ని ఇప్పుడు ఉగ్రవాదులు దుర్మార్గానికి మన సైన్యం బలవుతున్నారు. యుద్ధం చేయటం అంటే మనం మన సైన్యాన్ని ప్రాణాలని మనం ఫణంగా పెట్టడానికి సిద్ధపడటమే. కానీ ఒకటండి కోటేశ్వరరావు గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే జర్నలిస్ట్ గా బ్యాలెన్సింగ్ గా మాట్లాడడం వరకు ఓకే. కాకపోతే ఈ బార్డర్స్ లో ఉన్న పరిస్థితులు, వాళ్ళ కవ్వింపులు, ఒక ఉద్వేగానికి ఒక పౌరుషానికి అవి కవ్వింపుకు చేస్తున్నట్టు అనిపించదా? అలాంటప్పుడు తగ్గాల్సిన అవసరం ఉండదు కదా. ఈ రోజు ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి దేశ రక్షణ కోసం ఉన్న జవాన్లని 42 మంది నెట్ట నిలువున కాల్చేసి చంపేస్తే నేను ముందే చెప్పాను, పాకిస్తాన్ అనేటువంటిది ఇబ్బందుల్లో ఉంది. దాని ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా లేకపోతే వేరే బ్లాక్ మెయిల్ చేసి లేకపోతే ఇంకోటి ఇతర దేశాల నుంచి అది సాయం పొందాలన్నా లేకపోతే మన ప్రత్యర్థుల నుంచి అది సాయం పొందాలన్నా మన మీద దాడి చేస్తే మన ప్రత్యర్థులు సంతోషిస్తారు కదా. అట్లా చేయాలన్నా అందుకని అది అవకాశం కోసం కాచుకొని ఉంది. అవకాశం కోసం కాచుకొని ఉంటే దానివల్ల మనం పడకూడదు. అందుకని సహజంగానే మీరు అన్నట్టుగా 40 మంది చనిపోయినా, ఒక్కళ్ళ మంది చనిపోయినా. ఇప్పుడు అమెరికాలో చూడండి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక అమెరికా సైనికుడు చనిపోతే అమెరికా పట్టణాల్లో గగ్గోలు ఎత్తిపోతుంది, పెద్ద పెద్ద ప్రదర్శనలు చేస్తారు. మనం అందుకని మనకి ఇంకా అంత సెన్సిటివిటీ తెలియని కూడా తెలియవు. అందుకని అవన్నీ కరెక్ట్. ఒక్కసారిగా మానవ బాంబు రావడం, 42 మంది దుర్మరణం చెందడం,
నిన్న మొన్న పుట్టిన పిల్లలు, కొత్తగా పెళ్లైన వాళ్ళు, ఇవన్నీ వార్తలు బయటికి రావడంతో ఒక రకమైన సెన్సిటివ్ లోకి. అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాదాపు 85 మంది మన సైన్యం చనిపోయారు. ఈ ఒక్క ఘటనలో 40 మంది చనిపోయారు కానీ అంతకుముందు 85 మంది, అంతకుముందు సంవత్సరంలో కూడా దాదాపు 75 మంది, దాదాపుగా ఇప్పటి వరకు 25,000 మంది వరకు లెక్కలు వచ్చినాయి. ఢిల్లీలో స్మృతి సౌత్ ఆసియన్ పోర్టల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అందులో సివిలియన్స్ ఎంతమంది చనిపోయారు, సైన్యం ఎంతమంది చనిపోయారు, ఉగ్రవాదులు మొత్తం గత 20 సంవత్సరాల్లో 45,000 మంది చనిపోయారు పాకిస్తాన్ ఒక కాశ్మీర్ లోనే, మెజారిటీ ఉగ్రవాదులు అనుకోండి. అందుకని దీనికోసం మనం యుద్ధం చేయటం అంటే అర్థం లేదు. యుద్ధం అనేటువంటిది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అంతిమంగా ఉండాలి. కానీ ఓ వైపు మాత్రం క్షణాలు కౌంట్ డౌన్ గానే వెళుతున్నాయి. వారు సైరన్ వైపే వెళుతోంది పరిస్థితి చూసినట్లుగానే. ఆ పౌరుషం భారతీయుల్లో ఈ పాకిస్తాన్ తో పరిస్థితి వచ్చినప్పుడు, ఇంతకు ముందు నేను అన్నట్లుగా పాకిస్తాన్ తో ఒక మ్యాచ్ జరిగితేనే దాయాది దేశంతో ఇలా అసలు క్రికెట్ గురించి ఏం తెలియని వాళ్ళు కూడా టీవీల దగ్గర అతుకుపోయి చూస్తారు. అలాంటిది యుద్ధం సమీపిస్తోంది, మన జవాన్లు వీరమరణం పొందారు, ఇంతమందిని చంపేశారు అనేది, చావు దెబ్బ కొట్టారు అనే దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి, పౌరుషంగా వెళ్ళాలి అనేదే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీరు పర్టికులర్ గా యుద్ధం అనేది సమంజసం కాదు, యుద్ధానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకు? అదే అంతర్జాతీయ అనుభవం. ఇప్పుడు ఒక ఉగ్రవాదం అనేటువంటిది మన రెండు దేశాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. అంతర్జాతీయంగా అనేక దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉగ్రవాదం మాటన ఉన్న ఏళ్ల తరబడి ఉన్న సమస్య అనుకోకూడదా? పోనీ ఉన్నది. ఉగ్రవాదం మాటన ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్య. మన ఇప్పుడు ఉన్నటువంటిది మీరు చెప్పినటువంటిది, లేదా మనం చూస్తున్నటువంటి ఉద్రేకాలు అనేటువంటివి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఉద్రేకాలు వస్తున్నాయి. కానీ రోజువారీ ఒక సైనికుడో, ముగ్గురు సైనికులో, నలుగురు సైనికులో ప్రతి నెల 3 4 పోతూనే ఉన్నారు. అప్పుడు ఇంత ఉద్రేకాలు రావట్లే. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఉద్రేకాలను రెచ్చగొట్టడం అనేటువంటిది కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారు. అయితే ఇది మళ్ళా దీన్ని ఈ విధంగా మాట్లాడితే ఇది రాజకీయం, దేశద్రోహి, దేశభక్తి లేదు అనేటువంటి విమర్శలు కూడా రావచ్చు. కానీ గతంలో మనం చూసాం, కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధాన్ని, లేదా అంతకుముందు 1971లో జరిగినటువంటి యుద్ధాన్ని కానివ్వండి, ఇప్పుడు ఏదైతే రాజకీయాలు మాట్లాడకూడదని చెప్తున్నారో 71లో జరిగినటువంటి యుద్ధాన్ని ఆనాడు ఉన్నటువంటి ఇందిరా కాంగ్రెస్ యుద్ధాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందిందని చెప్పేసి ఇవాళ బీజేపీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు విమర్శించలేదా? అంటే దీన్ని రాజకీయాలకి ఆపాదించవచ్చు అంటారా? ఈ పరిస్థితుల్లో ఆపాదిస్తారు. మనం ఆపాదించమని మనం ఆపాదించకూడదు. కానీ జరిగినటువంటిది ఏంటి? గతంలో జరిగింది ఆపాదించారు. బంగ్లాదేశ్ తో జరిగినటువంటి యుద్ధాన్ని, అదేవిధంగా 71లో పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఉపయోగించుకుంది. అట్లాగే కార్గిల్ యుద్ధం, మన కళ్ళ ముందు జరిగినటువంటి కార్గిల్ యుద్ధాన్ని కూడా ఎన్డీఏ, వాజ్పేయి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఉపయోగించుకుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే ఆ తర్వాత జరిగినటువంటి విశ్లేషణలు. అందుకని ఇటువంటి సందర్భాలని ఉపయోగించుకున్నప్పుడు, అందున రేపో ఎల్లుండో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా సహజంగానే వస్తాయి. రైట్. ఇక్కడ కోటేశ్వర గారు మీరు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగానే సంయమనంగా ఉండాల్సిన సమయం, బట్ కొన్ని రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా దీన్ని రాజకీయాలతోనే ఆపాదిస్తారు. ఎస్, ఖచ్చితంగా. మరి ఇదాలుగానే ప్రాణం ఒక జవాన్ అయినా సరే, 42 మంది జవాన్లు అయినా సరే ఒకటే. ఒక్కరు చనిపోయినప్పుడు కూడా అంతే భావోద్వేగాలు, అంతే ఆగ్రహాలు రావాలనేది మీరు అంటున్నారు. ఖచ్చితంగా మీ మాటతో ఏకీభవించాల్సిన అంశమే. అయితే జెనీవా ఒప్పంద నియమాలనే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా అభినందన్ అనే పేరుతో విచ్చలవిడిగా మేము కూల్చేశాము అని సత్కారాలు చేసుకుంటూ ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ ఒక రకమైన కవ్వింపుకు దిగుతోంది. బట్ దీన్ని మరి జెనీవా ఒప్పందాలు ఉన్నాయి, మరి అయినా సరే అదన్నిటిని ఉల్లంఘించినట్టు కాదంటారా? జెనీవా ఒప్పందాలు కానివ్వండి, లేకపోతే ఐక్యరాజ్య సమితి ఒప్పందాలను కానివ్వండి, లేదా ద్వైపాక్షిక ఒప్పందాలను కానివ్వండి, ఇవాళ ఉల్లంఘించినటువంటి దేశం లేదు. అందుకని పాకిస్తాన్ అటువంటి దానిలో ఒకటి. అందుకని సహజంగానే అది ఇందాక నేను మొదటే చెప్పినట్టుగా పాకిస్తాన్ ఏదైనా ఒప్పందానికి కట్టుబడి ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప. ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు 1947లో మన విభజన జరిగినప్పటి నుంచి చూస్తే దాని చరిత్ర దానికి కట్టుబడి ఉన్నటువంటిది లేదు. ఎందుకని ఎంతసేపటికి మనల్ని రెచ్చగొట్టి తన రంగంలోకి మనల్ని దించాలనేటువంటిది చూస్తా ఉంది. అందుకని దాని నుంచి మనం ఉద్రేకాలకి, తాత్కాలికమైనటువంటి ఉద్రేకాలకి, లేకపోతే
నేషనలిజం అంటాం. నేషనలిజం జాతీయవాదం అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది జాతీయవాదం. కానీ ఇప్పుడు నేషనలిజం అనేటువంటిది అటువంటి జాతీయవాదం కాదు. ఇంకొక దేశం మీద యుద్ధాన్ని చంపేసాయి ఎందుకంటే అది ఎప్పుడు సరైనటువంటి 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ అన్ని దేశాలు తిరిగి రావడం, ఒక రకంగా భారత్ ని అందరితో మేమంతా ఒక ఫ్రెండ్లీగా ఉన్నామని పాకిస్తాన్ కి ఒక రకమైన బెదిరింపు ఇండైరెక్ట్ గా ఇవ్వడం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇండియా ఆల్రెడీ గాంధీ మార్గంలో స్వతంత్రం తెచ్చుకున్న దేశం కాబట్టి ఆ వర్షన్ వెళ్లకుండానే ఎలా చేయాలి అంటారు. ఎలా చేయాలి అనేది మాత్రం కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. యుద్ధానికి వెళితే కూడా అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఏదేమైనా ఒక 72 గంటలైతే మాత్రం ఉత్కంఠభరితమైన గంటల్లాగా కనబడుతున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని కోటేశ్వరరావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తున్నాం మరో 72 గంటల వరకు యుద్ధమా సంయమనమా ఈ రెండిట్లోనే తెలిసిపోతుంది. రణమా శరణమా అనే పరిస్థితి కనబడుతోంది. మరి బార్డర్ లో ఏం జరుగుతోంది, మినిట్ టు మినిట్ అప్డేట్స్ హెచ్ఎం టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.